అరుణాచలేశ్వరాయ నమః. ఈ అరుణగిరి స్వయంగా అగ్నియే. కార్తీక పౌర్ణమి రాత్రి నీవు జ్యోతిని వెలిగించి అరుణాచలుణ్ణి పూజిస్తే సర్వ పాపాలు నశించి నీకు అభీష్ట సిద్ధిని కలిగించు అని బోధించాడు. అప్పుడు పార్వతి కఠోరమైన తపస్సును ప్రారంభించింది. 4 వైపులా అగ్నిని ప్రజ్వలింపజేసి వాటి మధ్యలో తాను నిలిచి సూర్యుని వైపు దృష్టిని నిలిపి తపించగా ఆమె దేహం స్వర్ణవర్ణంతో వెలిగిపోయింది. అలా పార్వతి తపస్సు చేస్తుండగా కాలక్రమంలో కార్తీక పౌర్ణమి సమీపించింది. ఆనాటి రాత్రి అరుణాద్రి శిఖరంపై ఒక మహాజ్యోతి కనిపించింది. ఆధారరహితంగా వెలుగుతున్న ఆ దివ్య తేజస్సును చూడ్డానికి హరి, బ్రహ్మ, సకల దేవతలతో కూడిన దేవేంద్రుడు, దేవర్షి సమూహం విచ్చేయగా చూసి పార్వతి అత్యంత ఆశ్చర్యం పొందెను.